అండి హలో అండి మనం ఈ వీడియోలో ఆ కాకరకాయతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆ కాకరకాయ, ఆనియన్, వెల్లుల్లి రెప్పలు, ధనియా పౌడర్, కారం, ఉప్పు, ఇంకా కొంచెం పీనట్స్, ఇంకా ఈ పప్పులు, ఇంకా ఇలా పీసెస్ కట్ చేసుకోవాలండి. ఆ కాకరకాయని, ఆనియన్స్ని. అది ఈ ఆ కాకరకాయని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి, చూడండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా వస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఈ పీనట్స్ని, ఇంకా ఈ పప్పుల్ని, ఇంకా వీటిలన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ ఆకాకరకాయని, ఆనియన్స్ని ఆయిల్లో మనం మగ్గించుకోవాలండి. అన్నం పెట్టుకొని ఆయిల్ వేసాక, ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు వేసుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని అవి వేగించుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. అలా అయిన తర్వాత మనం పీసెస్ వేసేసుకోవాలి. ఆ కాకరకాయవి, ఆనియన్స్వి రెండు వేసేసుకుని ఇలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే అండి. దాని తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలండి. పసుపు కొంచెం చిటికెడంత పసుపు, అవి మెత్తగా అయ్యేంత వరకు పైన క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఫ్రై అలా అయిన తర్వాత మనం అక్కడ చెప్పాం కదండి, అవన్నీ మిక్సీకి పట్టుకోవాలని, దాన్ని వేసుకోవాలి. ఇదిగోండి, దానికి సరిపోయేంత వేసుకోవచ్చండి. దాని తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 minutes పెట్టుకోవాలండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని మనం చపాతీలోకి, రైస్లోకి తినచ్చు. యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కానీ ఈ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, and do not forget to click the bell icon. Bye bye.